నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇస్రో స్పేడ్ ఎక్స్ డాకింగ్ అప్డేట్స్ ఇచ్చిన ఇస్రో 1.5 కిలోమీటర్ల దూరంలో హోల్డ్ మోడ్లో ఉన్నాయన్న శాస్త్రవేత్తలు. తిరుమలలో తొక్కిసలాట ఘటనలో అప్రమత్తమైన శబరిమల దేవస్థానం. 14న మకర జ్యోతికి కట్టుదిట్టమైన భద్రత. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ, పండుగను టార్గెట్ చేసుకున్న రవాణా మాఫియా. ఆంధ్రప్రదేశ్కి మళ్లీ వర్ష సూచన, సంక్రాంతికి వానలు తప్పవంటున్న వాతావరణ శాఖ. తిరుపతిలో చిరుత కలకలం, అలిపిరి సమీపంలో కదలికలు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై మండిపడ్డ వైకాపా, తప్పుడు ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. వేడుకగా చక్ర స్నాన మహోత్సవం, గోవింద నామస్మరణలతో పులకరించిపోయిన తిరుమల క్షేత్రం. జగనన్న కాలనీల పేరును PMAY ఎన్టీఆర్ నగర్గా మార్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు స్కీమ్ల పేర్లను మారుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్కీమ్లకు పెట్టిన పేర్లను తొలగించి కొత్త పేర్లు పెడుతోంది. నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ కాలనీల పేరును మారుస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీల పేరును PMAY ఎన్టీఆర్ నగర్గా మార్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సాధారణంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు అనుగుణంగా పార్టీలు స్కీములు పెట్టి వాటి అమలు సమయంలో పేర్లను పెడుతుంటాయి. ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం కొన్ని స్కీమ్లకు జగన్ పేరు వచ్చేలా పెట్టింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జగన్, వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పథకాల పేర్లు మారుస్తోంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పేరు మార్చింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోగ్రాంకు జగన్ పేరు తొలగించింది. జగన్ విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా మార్చింది. జగనన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. జగనన్న ఆనిముత్యాలు స్కీమ్కు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా నామకరణం చేస్తుంది. అలాగే అమ్మఒడి తల్లికి వందనమైంది. తాజాగా జగనన్న కాలనీలు PMRY ఎన్టీఆర్ నగర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ తారాస్థాయికి చేరింది. పండుగ సెంటిమెంట్ను ఆసరాగా చేసుకుని ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తోంది. సెంటిమెంట్ని, పండగల్ని దోచుకునే దందాలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఫెస్టివల్కి ఇంటికి వెళ్దామన్న సంతోషమే ఉంచరు. పైసో పరకో పట్టుకెళ్దామన్న ఆశను నిలువునా కూల్చేస్తారు. అడ్డుగోలుగా దోచుకుంటారు. అసలు పండగ వచ్చేది జనాలకు కాదు, ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్కు. టికెట్ రేటు విషయంలో వాళ్ళ నోటికి మొక్కాలి. పెంచే రేట్లకు పద్ధతి పాడు లేదు, అడిగేవాడు లేడు. ఒకవేళ అడిగినా ఫాయిదా లేదు. సంక్రాంతి లాంటి పండగ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ మొదలు పెడతాయి. టికెట్ రేటు 4 పెంచేస్తాయి. భార్య, భర్త, 2 పిల్లలు ఉన్న కుటుంబం ఏ కాకినాడో విశాఖో వెళ్లాలంటే ఆస్తులు సమర్పించుకోవాలి. ఇదేం బాధుడురా భగవంతుడా అనుకుంటూ బీదా బిక్కి బావురుమంటున్నారు. రైళ్లన్నీ ఫుల్, లగేజీ పిల్లలతో కలిసి ట్రైన్లో నిలబడిపోవడం అసాధ్యం. ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపినా వాటి పరిమితి వాటికుంది. మిగిలింది ప్రైవేట్ ట్రావెల్స్. ఇదొక్కడే కాస్త బెటర్ ఆప్షన్. ఈ వీక్నెస్సే వాళ్లకు కాసులు కురిపించే వనరుగా మారింది. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరుతో 50% ఛార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి 1,200 రూపాయల నుంచి 3,500 రూపాయలు ఉండే ఛార్జీలు ఇప్పుడు 2,500 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు ఉంటున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే ఏపీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో టికెట్ 4,239 రూపాయల నుంచి 6,239 రూపాయల వరకు ఉంటుంది. వోల్వో లాంటి బస్సుల్లో అయితే 7,000 రూపాయలకు తక్కువ లేదు. విజయవాడకు గరిష్టంగా 3,600 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులేం తక్కువ తినలేదు. అదనపు ఛార్జీల పేరుతో వాళ్ళు బాదుతున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ 6,000కు పైగా ప్రత్యేక షటిల్స్ నడుపుతోంది. వీటిలో 50% అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు.
మామూలు రోజుల్లో ఏసీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు మ్యాక్సిమం 700 రూపాయలు ఉంటే ప్రస్తుతం 1050 తీసుకుంటున్నారు. లహరి ఏసీ బస్సుల్లో 2310 ఛార్జ్ చేస్తున్నారు. ఇలా అడ్డు అదుపు లేకుండా ప్రతి ఏడాది ఇదే విధంగా ఛార్జీలు పెంచుతున్నా కూడా కనీస నియంత్రణ చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏకంగా వెబ్సైట్స్లోనే రేట్లు పెంచి అమ్ముతున్నా కనీస చర్యలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండుగల సమయంలోనైనా ట్రావెల్స్ సంస్థలపై అధికారులు దృష్టి సారిస్తే ఎంతో కొంత వారి దోపిడీకి అడ్డుకట్టపడుతోంది. లేదంటే పండక్కి ఇంటికి వెళ్ళిన సంతోషం కూడా ఉండదు. తీవ్రమైన చలి పరిస్థితుల్లో పనిచేసే సైనికులను రక్షించడానికి DRDO హిమ కవచ్ దుస్తుల వ్యవస్థను అభివృద్ధి చేసింది. 20°C నుంచి -60°C ఉష్ణోగ్రతలో పనిచేయడానికి రూపొందించిన మల్టీ లేయర్ వ్యవస్థ కలిగిన దుస్తులు ఇప్పుడు అన్ని వినియోగదారుల ట్రయల్స్ని క్లియర్ చేస్తుంది. హిమ కవచ్ వ్యవస్థ మల్టీ లేయర్లని కలిగి ఉంటుంది. ఇన్సులేషన్, శ్వాసక్రియతో పాటు సైనికులకు సౌకర్యంగా ఉండేందుకు రూపొందించబడింది. మాడ్యులర్ డిజైన్ వాతావరణాన్ని బట్టి మరిన్ని లేయర్లు జోడించడానికి లేదా తొలగించడానికి అనుకూలంగా ఉంటుంది. హిమాలయాల్లో పనిచేసే మన సైనికులకు ఇది చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే హిమాలయ ప్రాంతాల్లో అనూహ్య వాతావరణ మార్పులు జరుగుతుంటాయి. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ప్రస్తుతం మన సైన్యం ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ క్లాతింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తోంది. దీనిని కూడా DRDO డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన 3 లేయర్ దుస్తుల్లో ఒకటి. మంచు పరిస్థితుల్లో, మంచు లేని పరిస్థితుల్లో ECWCS ఇన్సులేషన్, వాటర్ ప్రూఫింగ్ని అందిస్తోంది. మునుపటి వ్యవస్థతో పోలిస్తే ప్రస్తుతం హిమ కవచ్ విస్తృత రక్షణను అందిస్తుందని భావిస్తున్నారు. కఠిన ఉష్ణోగ్రత పరిస్థితుల్లో పనిచేయగలిగే సైనికులకు రక్షణను ఇస్తోంది. భారత సైనికులకు ఇతర సరిహద్దులతో పోలిస్తే హిమాలయ సరిహద్దులు చాలా కీలకం. అటు పాకిస్తాన్, ఇటు చైనాతో సరిహద్దులు కలిగి ఉన్నాము. ఈ ప్రాంతాల్లో పనిచేసే సైనికులకు ఇది చాలా ఉపయోగంగా ఉండబోతోంది. కొత్త దుస్తుల వ్యవస్థ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన స్పేడెక్స్ మిషన్పై తాజా నవీకరణను అందించింది. ఈ 2 అంతరిక్ష నౌకలు ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల దూరంలో హోల్డ్ మోడ్లో ఉన్నాయని ప్రకటించింది. జనవరి 7న డాకింగ్ జరగాల్సినప్పటికీ అంగీకృత సమయంలో ఊహించని ఉపగ్రహ చలనం కారణంగా స్పేడెక్స్ మిషన్ ఆలస్యానికి గురైంది. పూర్వపు వాయిదా తర్వాత జనవరి 9న ఇస్రో డ్రిఫ్ట్ను నిలిపివేయడంపై అంతరిక్ష నౌకను నెమ్మదిగా డ్రిఫ్ట్ కోర్సులో సెట్ చేయడానికి వీలు కల్పించింది. రేపు ఇది ప్రారంభ పరిస్థితులకు చేరుకుంటుందని భావిస్తున్నారని ఏజెన్సీ Xలో ఒక పోస్టులో తెలిపింది. ఈ స్పేడెక్స్ మిషన్ అంతరిక్షంలో డాకింగ్ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు భారతదేశం యొక్క లక్ష్యాలను సాధించే ఓ సాంకేతిక ప్రదర్శన. డిసెంబర్ 30, 2024న ప్రయోగించిన ఈ మిషన్లో 2 చిన్న అంతరిక్ష నౌకలు ఉన్నాయి. STX-01 మరియు STX-02. భారతదేశం భవిష్యత్తులో చేపట్టే చంద్రుని మిషన్లు మరియు అంతరిక్ష కేంద్రం స్థాపనతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడం, అంతరిక్ష నౌక డాకింగ్ మరియు అన్డాక్ చేయడం దీని ముఖ్య లక్ష్యం. అంతరిక్ష పరిశోధనలో భారతదేశం యొక్క లక్ష్యాలకు ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యతను ఇస్రో అధికారులు నొక్కి చెప్పారు. విజయవంతమైన డాకింగ్ తర్వాత అంతరిక్ష నౌకలు వారి సంబంధిత పేలోడ్ కార్యకలాపాలను ప్రారంభించే ముందు శక్తి బదిలీని చూపించేందుకు సిద్ధమవుతాయి. రాబోయే డాకింగ్ ప్రయత్నం కోసం ఆసక్తి పెరిగిపోవడంతో ఇస్రో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ మిషన్ ప్రగతిని అందిస్తూ భారతదేశం యొక్క అంతరిక్ష సాంకేతికతలో ప్రాముఖ్యతను నిరూపించే విధంగా కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం చక్ర స్నానం ఘట్టం వైభవంగా సాగింది. కష్టాలు కకావికలం కావాలని, దుఃఖాలు దూది పింజల్లా కొట్టుకుపోవాలని, బాధల బరువు దిగిపోవాలని కోనేటిలో తడిసి తరించడానికి తండోపతండాలుగా తరలి వచ్చిన భక్తజనం. సుదర్శన చక్ర స్పర్శతో పవిత్రమైన పుష్కరిణి జలం స్నానమాచరించి జనకోటి పునీతం. శనివారం ఉదయం చక్ర స్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాల్వాళ్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిపారు. తొలుత విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారాలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తులు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం తదితర పంచ సూక్త మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద జియంగారు, చిన్న జియంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞం అయినందున యజ్ఞాంతరంలో అవభత స్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణలో జరిగిన చిన్న చిన్న లోపాలతో కలిగే దుష్పరిణామాలు తొలగి అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంత స్నానం అవభతం. చక్ర స్నానంలో శ్రీవారి సుదర్శన చక్రానికి పుష్కర్ణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శతో పవిత్రమైన పుష్కరిణి జలంలో భక్త సమూహం మునిగి పునీతులయ్యారు. ఈ ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించిన వారికి, దర్శించిన వారికి అందరికీ ఈ ఉత్సవ యజ్ఞ ఫలం లభిస్తోంది. నగరంలో ఎవరైనా రోడ్లపైన, కాలువల్లో చెత్త వేస్తే జరిమానా విధించండని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. శనివారం తెల్లవారుజాము నుండి నగరంలోని చిన్న బజారు వీధి, ఆకుతోట వీధి, నాదముని వీధి, కొత్త వీధి, కోటకొమ్మల వీధి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. చెత్త తీసుకెళ్లే వాహనం ఎన్ని గంటలకు వస్తుంది, మురుగు కాలువల్లో చెత్త తొలగిస్తున్నారా, నీరు ఏ సమయంలో సరఫరా చేస్తున్నారు, నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చిన్న బజారు వీధిలో దుకాణాల ముందు చెత్త వేసి ఉండడం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాలు మూసిన తర్వాత వేస్తున్నారని సిబ్బంది చెప్పగా జరిమానాలు విధించాలని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎవరైనా రోడ్లపైన, కాలువల్లో చెత్త వేస్తే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అన్నారు. పలుచోట్ల మురుగు కాలువల్లో చెత్త తొలగించలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని సిబ్బంది పరిశీలించి శుభ్రం చేయాలని అన్నారు. దుకాణాల ముందు చెత్త వేస్తున్న వారికి జరిమానాలు విధించి చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో వాహనాలు వెళ్లేలా చూడాలని అన్నారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు చేసి నీటిని సరఫరా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన వారిని స్వయంగా కమిషనర్ కలిసి సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. కమిషనర్ మౌర్య వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మేస్త్రీలు ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 6 మంది మరణానికి గురైతే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ స్థాయిని ఎంతగా దిగజార్చిందంటే, రాజకీయంగా ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు. రామనారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళ బంధువులు, అలాగే వాళ్లల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు. మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు వాళ్ళ మీద ఆరోపణ వేసి.
వాళ్ళ మీద సానుభూతి చూపాల్సింది పోయి వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతెల్లమైపోయింది. తిరుపతిలో తొక్కేసలాట ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. తిరుపతి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కలవరం మొదలైంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆలయాల అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి ఘటన నేపథ్యంలో అన్ని ఆలయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. భారీ జనసందోహాలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి తొక్కేసలాటలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో గతంలోనూ ఎన్నో తొక్కేసలాట ఘటనలు జరిగాయి. వదంతులు, భయాలు, కొందరి తొందరపాటు చర్యలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. దక్షిణాదిలో ప్రసిద్ధి చెందిన కేరళ శబరిమల పుణ్యక్షేత్రంలో జరిగిన విషాదాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. 2011 జనవరి 14న జరిగింది దారుణం. శబరిమల పరిధిలోని పుల్లమేడు దగ్గర భక్తులపైకి జీపు దూసుకెళ్లడం తొక్కేసలాటకు కారణమైంది. ఈ ఘటనలో 104 మంది మరణించారు. మకర జ్యోతి దర్శనాల్లో తొక్కేసలాటలు, చావు కేకలతో అప్పట్లో కేరళ ఉలిక్కి పడింది. తిరుపతి ఘటనతో మరోసారి గత విషాదాలను, చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంది శబరిమల. ఇక మకర వెలక్కు జనవరి 14వ తేదీన సంక్రాంతి నాడు రానుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మకర జ్యోతి ముమ్మార్లు కనిపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులతో శబరిమల కిటకిటలాడుతోంది. ఇక మకర జ్యోతి దర్శనం ఇచ్చే రోజున ఆ జనసందోహం మరింత భారీగా పెరగనుంది. ఆ సమయంలో ఎలాంటి తోపులాటలు, తొక్కేసలాటలకు తావు ఇవ్వకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. మకర జ్యోతి దర్శనం కోసం ఇప్పటికే శబరిమలకు లక్షలాదిగా పోటెత్తారు భక్తులు. అయితే తిరుపతి తొక్కేసలాట ఘటనతో శబరిమల ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. మకర జ్యోతి నాడు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆన్లైన్ దర్శనాల టికెట్ల సంఖ్యను అధికారులు కుదించారు. జనవరి 13వ తేదీన 50,000 మందికి ఆన్లైన్ స్లాట్లు కేటాయించారు. జనవరి 14వ తేదీన 40,000 మందికి, 15న 60,000 మందికి ఆన్లైన్ దర్శన టికెట్లను బుక్ చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శబరిమల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేస్తుంది. కానీ దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల పడవచ్చని వెల్లడించింది. ఏపీకి తేలికపాటి వర్ష సూచన ఉండగా ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావం ఏపీలో 2-3 రోజులు కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో జల్లులు కురవవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. సంక్రాంతి సెలవులను పురస్కరించుకొని స్వగ్రామాలకు వెళ్లేటువంటి రైల్వే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్పీఎఫ్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని రైల్వే స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు సెలవులు ఇవ్వడంతో స్వగ్రామాలకు వెళ్లేటువంటి విద్యార్థులు రైలు మార్గం ద్వారా వారి సొంత ఊర్లకు వెళ్తుంటారు. అయితే ఇటీవల తిరుపతి రైల్వే స్టేషన్లో చోరుల బెడద అధికంగా ఉన్న నేపథ్యంలో దొంగల ఫోటోలను నోటీసు బోర్డులో ముద్రించడం జరిగిందని అన్నారు. రైలు ప్రయాణం చేసేటువంటి సమయంలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించాలని రైల్వే సీఐ కోరారు. ముఖ్యంగా రైలు బోగీలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఏసీ కంపార్ట్మెంట్, స్లీపర్ కోచ్లలో భద్రతను ఏర్పాటు చేసి తమ వంతు కృషి చేస్తున్నామని, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులు ఆభరణాలు, డబ్బులు, అధిక లగేజ్తో ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదని రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మీడియాకు తెలిపారు. రైల్వే ప్రయాణం చేసే ప్యాసింజర్స్
ఆర్పీఎఫ్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాపాడుతున్నాము మరియు ప్యాసింజర్స్ని క్రౌడ్ రెగ్యులేషన్ కూడా చేస్తున్నాం. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. మనకి చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్, మనకి లేడీస్ ఆభరణలు వేసుకొని కిటికీ దగ్గర కూర్చోవడాలు, తర్వాత ఈ రేణిగుంట ఔటరు మరియు తిరుపతి ఔటర్ కూడా మేము పటిష్టంగా ఆర్పీఎస్ఎఫ్ ఏమవుతుందంటే లేడీస్ బండి దిగేటప్పుడు ఆ లగేజ్ అన్నీ తీసుకుని డోర్ దగ్గర నించుంటున్నారు. అది కూడా అలాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది తిరుపతి రోడ్ల పరిస్థితి. నగరంలో రోడ్లపై ఉన్న దుమ్ముతో నగర వాసులు విస్తుపోతున్నారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో వాహనదారులు నగరంలో ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిఆర్ మహల్ నుంచి టీవీఎస్ షోరూమ్ రోడ్డు మార్గంలో వాహనదారులు ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రయాణించాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. ఇందుకు గల కారణం ఇటీవల డిఆర్ మహల్ వద్ద ఉన్నటువంటి 2-3 సత్రాలను డిమాలిష్ చేసి నూతన భవనాలు కట్టేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. అయితే డెమాలిష్ చేసిన సత్రాల నుంచి హెవీ వెహికల్స్ లారీలో ఆ మట్టిని తొలగించేటువంటి క్రమంలో రోడ్డుపై విచ్చలవిడిగా మట్టి పడిపోవడంతో అటుగా వెళ్లాల్సిన వాహనదారులు ముందు వెళ్తున్న వాహనం కనిపించకుండా దుమ్ము రోడ్డుపై పడడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లారీలో మట్టిని తొలగించే సమయంలో పట్టను కప్పకుండా అలాగే లారీల్లో తీసుకొని పోవడంతో రోడ్డుపై మట్టి 2 ఇంచుల మేర పడి అటుగా రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కనే దుకాణదారులు అయితే వారి పరిస్థితి చెప్పలేనిదే. దుమ్ము ధూళి దుకాణంలో చేరడంతో వ్యాపారాలు జరగక దుకాణదారులు యజమానులకు అద్దె చెల్లించలేక బాధపడుతున్నారు. పలుమార్లు మున్సిపల్ కమిషనర్కి విన్నవించినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు విన్నవిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రోడ్లపై దుమ్ము రేగుతూ బండ్లలో వెళ్లేటువంటి వారికి నరకాన్ని తలపించేలా దుమ్ము కళ్ళలో పడటంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంబంధిత కాంట్రాక్టు సిబ్బందికి తెలిపి లారీలో తరలించేటువంటి మట్టిపై పట్ట వేసి తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని స్థానికులు విన్నవిస్తున్నారు. ఈ దుమ్ము ఎందుకు వచ్చిందో కానీ మట్టి రోడ్డు పైన బాగా గట్లగా పేరకపోయింది. ట్రాక్టర్ల వల్ల పడిపోయిందా టిప్పర్ల వల్ల పడిపోయిందా తెలియదు. ఈ మట్టి తిరిగేదాని వల్ల దుమ్ము వచ్చి కళ్ళల్లో పడి డిస్టర్బెన్స్గా ఉంది. కళ్ళు మూసుకున్నప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్ కనపడకుండా పోవడం ఇబ్బందికరంగా ఉంది. దీన్ని ఏదన్నా అధికారులు చూసి దీన్ని కొద్దిగా క్లీన్ చేయడమో, లేకపోతే ట్రాక్టర్లు మట్టి పక్క సరిగా బాగా కవర్ చేసుకోపోయేట్టుగా ప్రయత్నం చేయడమో ఏదైనా చేస్తే ప్రజలకి అందరికీ బాగుంటుంది. ఇక్కడ దగ్గరే పని జరుగుతూ ఉంది. దానివల్ల మట్టి అన్నీ పడతా ఉంది. ఈ మట్టి చాలా ఎక్కువ ఉంది. పొద్దున్న నుంచి నైట్ దాకా ఈ మట్టి కంటిన్యూస్గా ఇట్లే పడతా ఉంటుంది. ఇప్పుడు మనం గాలి ఊపేటప్పుడు ఈ మట్టి లోపల కూడా పోతుంది. బండి కూడా అన్నీ స్పాల్ అయిపోయింది. అంగిటి లోపల సామాన్ అన్నీ దుమ్ముతో నిండిపోయింది. మొత్తానికి ఒక రోజుకి 3-4 సార్లు తుడవాలు వస్తూ ఉంది. మనం బ్రెత్ లాగేటప్పుడు గాలికి అన్నీ లోపలికి పోతా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు కొంచెం చాలా దుమ్ముతో కూడి ఉంది సార్. దీన్ని ప్రభుత్వం కానీ మున్సిపల్ సంబంధించిన పెద్దలు కానీ ఆలోచించి ప్రజలకు సౌకర్యార్థంగా చేయాల్సింది కోరుచున్నాము. దుమ్ములు ఎక్కువ ఉంది. దానివల్ల మనం వ్యాపారం చేయలేదు. ఇక్కడ మనం కొద్దిగా చూడండి అన్నయ్య, ఇది ఉంది దాదాపు 2 months పైన ఉంది. సత్రాలు కొట్టేస్తున్నా లారీలు పోతే వల్ల దుమ్ములు ఎక్కువ వస్తుంది. ఓవర్లోడ్ కవర్ ఏం లేదు, అట్లా ఎత్తుకెళ్తా ఉన్నారు. ఓవర్లోడ్ ఎత్తుకెళ్తా ఉన్నారు, కింద వేస్తారు మట్టిలన్నీ. ప్రయాణికులు చెయ్యి ఎత్తితే బస్సును ఆపాలి అనే నినాదాన్ని కొద్దిమంది డ్రైవర్ల నిర్లక్ష్యంతో అందుకు తిలోదకాలు దిద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటువంటి బస్సు డ్రైవర్లు ఎక్కడైనా ప్రయాణికులు బస్సు ఆపేందుకు చేయి ఎత్తితే ఆపకపోవడం పట్ల పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లేటువంటి పిల్లలు సైతం ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇదే అంశాన్ని ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ఏటీఎం రామచంద్ర నాయుడిని వివరణ కోరగా, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు చేయి ఎత్తితే బస్సును ఆపాలి అనే నినాదం ఆర్టీసీలో ఉందని, ఇదే అంశంపై డ్రైవర్లకు శిక్షణ తర్ఫీదు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్. ప్రధానమంత్రులను చూసి నేను ఎప్పుడు భయపడలా, ఎక్కడ భయపడలా, ఏ క్షణం కూడా. ఏంది ముఖ్యమంత్రులు ఏంది ఇంత భయపడుతున్నారు?
విశాఖపట్నం సభలో నేను చూశాను. ఏం ప్రధానమంత్రి అంటే ఆయనకేమి 4 కళ్ళు లేవు. ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని విన్నాను. నేను చాలా బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా అభిమానం. వాస్తవం చెప్తున్నా. చిన్న కుటుంబంలో నుంచి కష్టపడి పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. నాకు ఆయన అంటే అభిమానం ఉంది. 50 సంవత్సరాలుగా నాకు తెలుసు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ముందు మాట్లాడినటువంటి ఉపన్యాసం నాకైతే నచ్చలేదు. నిజాయితీ పరులు ఎస్పీ సుబ్బరాయుడు బదిలీని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సభ్యులు. రాష్ట్రంలో మన తిరుపతి జిల్లాలో ఏ విధంగా అయితే మాఫియాలు కొన్ని ఉన్నాయి, కొన్ని గ్యాంగ్స్టర్స్ వీళ్ళు కావచ్చు, యువత యొక్క అరాచకాలను కావచ్చు, ఈయన వచ్చిన తర్వాత తగ్గిన విధానం మాకు ప్రత్యక్షంగా కనపడుతుంది. తిరుపతిలో ఇంత కట్టడి చేస్తున్నటువంటి ఎస్పీ గారు ఒక్కసారిగా ఈ సంఘటన వల్ల ట్రాన్స్ఫర్ అయ్యాడు అని అంటే నమ్మశక్యంగా లేదు. కేవలం ఈ తిరుమల సంఘటనకే అతను ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఈఓ గారిని చేయాలి, జేఏఓ గారిని చేయాలి, లేదంటే కలెక్టర్ గారు వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి. ఈయన ఎంత తిరుగుతున్నాడు, ఎన్ని పర్యవేక్షణలు చేస్తున్నాడని ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అసలు ముఖ్య కారకుడైనటువంటి ఈఓ గారి మీద ఎటువంటి మాట పడలేదు, జేఓ గారి మీద ఎటువంటి మాట పడలేదు. బదిలీ చేయడం, ఈ సార్ని ఒక్కరిని బదిలీ చేయడం అనేది ఈ తిరుమల సంఘటన ఒకటే అని నేను అనుకోవట్లే. ఇంకా లోపల ఏదైనా సంఘటన ద్వారానే, లోపల ఉన్నటువంటి ఒత్తిడి ద్వారానే దీన్ని చూపించి మన ఎస్పీ గారిని బదిలీ చేశారని అనుకుంటున్నాం. దయచేసి నేను మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాయా, ఈయన వచ్చిన తర్వాత గతంలో కన్నా తిరుపతి చాలా ప్రశాంతత కనపడతా ఉంది, ప్రశాంతత తెలుస్తూ ఉంది. రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన. తిరుపతి జిల్లా అధ్యక్షురాలిగా హేమలత, అలాగే ఉపాధ్యక్షురాలిగా సునంద, కార్యవర్గ సభ్యులుగా హేమంత్ రాజు, మనోహర్ యాదవ్లను నియమించినట్లు సంఘటన రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవిరాజు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజులు ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు వీరు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మార్చి మాసంలో తిరుపతి నుంచి అయోధ్యకు సాగే శ్రీరామ రథయాత్రకు హిందూ బంధువులంతా విచ్చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో యువ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సంగరాజు అశ్విని, ఉపాధ్యక్షులు సిరిగిరి శంకర్రాజు, వీరనాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హిందూ వాహిని సంఘటన దీని బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పి, ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ రాష్ట్ర హిందూ వాహిని సంఘటనలో మేము వర్క్ చేస్తాము, ధర్మం కోసం పోరాడతాము, ధర్మం కోసం మేము నిలబడతాము అనే వాళ్ళు ఎవరైనా కూడా పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా వచ్చి పని చేస్తామన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో వచ్చి భాగస్వాములు కావచ్చు. శంకర్రాజు గారు, అలాగే యువ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా సంగరాజు అశ్విని గారు, అలాగే సునంద గారు, అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులుగా హేమలత గారు, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా మనోహర్ యాదవ్ గారు, వీరికి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అనే ఆర్గనైజేషను ద్వారా తిరుపతి నుంచి మార్చి నెలలో శ్రీరామ రథయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ కార్యవర్గాలన్నీ కూడా నియమించి ఈ రథయాత్రను సక్సెస్ చేయాలనే సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తొలి స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న 218వ జయంతి వేడుకలను రేణిగుంటలో వడ్డెర సంఘం జిల్లా నాయకులు దేవల్ల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రేణిగుంటలోని శ్రీకాళహస్తి రోడ్డులో శనివారం స్థానిక వడ్డెర సంఘం నాయకులు వడ్డెర ఓబన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులర్పించారు. స్వతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్రంలో అధికారికంగా తొలిసారిగా చేపట్టినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్, కొరియర్ రవి, మాజీ సర్పంచ్ జ్యోతి నారాయణ, నెల్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డెర ఓబన్న గారి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని జీవో విడుదల చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారికి, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మాజీ దేవళ్ళ మురళి గారికి, అలాగే స్థానిక మా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సైడ్
ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ఉత్సవాల్లో మరి ఈ దురదృష్టకరమైన సంఘటన అది నిజంగా ఆ కుటుంబాలకు అది తీరని లోటు. వారి భగవంతుడు వారి ఆత్మకు వాళ్ళందరికీ కూడా శాంతి చేకూర్చాలని, అందులో ఏ లోటుపాట్లు కానీ లేదా లోపాలు కానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వము బోర్డు అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు కూడా ఇంకా ఇటువంటి పవిత్ర దినోత్సవాల సందర్భంగా అది బ్రహ్మోత్సవాలైనా మరి ఏకాదశి పర్వదిన సందర్భంగా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇవాళ నేను గర్వపడుతాను. ఇవాళ హిందుత్వము సనాతన ధర్మం కోసము ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ రకంగా భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నారో, రేపు ప్రయాగ్రాజ్లో జరిగేటువంటి మహాకుంభమేళలో కూడా అక్కడ యోగి ప్రభుత్వం కూడా గత 6 మాసాలుగానే పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,520 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,310 రూపాయలు. 1 కేజీ వెండి ధర 93,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 96 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇస్రో స్పేడ్ ఎక్స్ డాకింగ్ అప్డేట్స్ ఇచ్చిన ఇస్రో 1.5 కిలోమీటర్ల దూరంలో హోల్డ్ మోడ్లో ఉన్నాయన్న శాస్త్రవేత్తలు. తిరుమలలో తొక్కిసలాట ఘటనలో అప్రమత్తమైన శబరిమల దేవస్థానం. 14న మకర జ్యోతికి కట్టుదిట్టమైన భద్రత. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ, పండుగను టార్గెట్ చేసుకున్న రవాణా మాఫియా. ఆంధ్రప్రదేశ్కి మళ్లీ వర్ష సూచన, సంక్రాంతికి వానలు తప్పవంటున్న వాతావరణ శాఖ. తిరుపతిలో చిరుత కలకలం, అలిపిరి సమీపంలో కదలికలు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై మండిపడ్డ వైకాపా, తప్పుడు ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. వేడుకగా చక్ర స్నాన మహోత్సవం, గోవింద నామస్మరణలతో పులకరించిపోయిన తిరుమల క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.